అందరికీ వందనాలండి. ఉదయకాల సమయంలో క్రీస్తు అనుసరులు కాపాడుతుందా కుడి చేరి ఉన్నా మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శుభనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కువ సమయంలో ప్రభువు మనలందరితో మాట్లాడుటకు, ఆయన కనికరం, ఆయన మాట మన మధ్యలో ఉంచుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాను. మాట చదువుకొని చిన్న ప్రార్థన చేసుకునే ధ్యానం చేసుకుందాం. లోకాసువార్త గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకంకి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపురులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియును యేసేపును తొట్టులో పండుకుని శిశువును చూచింది. పరిశుద్ధుని వందనాలు. ఈ మాటలతో మాతో మాట్లాడండి, ప్రభు చూపించండి. అల్పు నిలబడుతుండగా ఆయన ఆత్మకార్యం జరిగించి సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మనందరూ మనమంతా కూడా యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినటువంటి ప్రత్యక్షతను గురించి మనం అందరం ధ్యానం చేసుకుంటూ నేర్చుకుంటూ వస్తున్నాం. చాలా విషయాలు నేర్చుకుంటా మనం వస్తున్నాం. అయితే ఈ రోజు కూడా మరికొన్ని క్రిస్మస్ సంబంధించిన, అంటే క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినటువంటి శుభ సందర్భాన్ని, వచ్చినటువంటి ఈ యొక్క మహా సంతోషకరమైనటువంటి శుభ విషయాన్ని, మానవులు పాపం విమోచన కొరత యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చిన ఆ పరమ సమయాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుంటూ, ఆ పరమాత్ముడి భూమి మీదకి వచ్చిన శుభ గడియలను ధ్యానం చేసుకుంటూ, ఎందుకు వచ్చారో, ఎలా వచ్చారో, ఏ ఉద్దేశం చేత వచ్చారో మరొకసారి వాటన్నిటిని ధ్యానం చేసుకుంటూ, అనేకులకి యేసు ప్రభువు వారి భూమి మీదకి వచ్చారు పాపులను రక్షించడానికని ఆ సందేశాన్ని తెలియజేయడం కొరకు ఇలాంటి క్రిస్మస్ ని మనం చేస్తూ ఉంటున్నాం. క్రిస్మస్ చేయడం ద్వారా యేసు ప్రభువు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, దేని కొరకు వచ్చారు అనే ఉద్దేశాన్ని తెలియడం, ప్రజలకు తెలియజేయడం కొరకు యేసు ప్రభువు వారు ఈ యొక్క యేసు ప్రభువు వారు వచ్చినటువంటి ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేయడం కొరకు ఈ క్రిస్మస్ అనేది మనం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ గొర్రెల కాపురులు చేసిన పని ఏంటంటే, దూత వచ్చి గొర్రెల కాపురులు చెప్పిన సందర్భంలో గొర్రెల కాపురాలు అనుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, మనం బెత్లెహేముకి వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్తున్నారు. ఎప్పుడైతే ఒక విషయాన్ని దేవదూత గొర్రెల కాపురికి తెలియజేసినప్పుడు వాళ్ళు తెలియజేసిన విషయాన్ని, చెప్పిన మాటను మన కొరకు బెత్లెహేములో లోకరక్షకుడు జన్మించాడు, ఈ పాపాలన్నింటినీ విమోచించడానికి యేసు ప్రభువు వారు మెస్సయ్య భూమి మీదకి వచ్చారు, ఆయన జన్మించారు. ఆ మెస్సయ్యని మనం చూడడానికి వెళదాం రండని ఆ గొర్రెల కాపురు, దేవదూత ఎప్పుడైతే గొర్రెల కాపురు తెలియజేశారో ఆ గొర్రెల కాపురు ఆ మాటను విని యేసు ప్రభువు వారిని చూడటానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అయితే ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, గొర్రెల కాపురులు యేసు ప్రభు వారిని చూడడానికి వెళ్ళినట్టే మనం కూడా ప్రతి క్రిస్మస్ లో మనం కూడా క్రిస్మస్ అంటే ఒక పండుగ వాతావరణంలో, ఒక పండుగ విషయంగా చాలా సంతోషంగా అన్నిటినీ ఫాలో అవుతాం. కానీ యేసు ప్రభు అసలు ఎవరు, ఏంటి, వచ్చిన విధానం ఏంటి, యేసు ప్రభు వారి గురించి క్రిస్మస్ వేళ అయినా సరే కొన్ని విషయాలు నేర్చుకుంటూ బాగుంటుందని, వారి శిష్యుని చూడాలనే ఆశ ఎంత ఏ విధంగా గొర్రెల కాపురలో మనకు కనిపించినదో, మనకు కూడా అసలు యేసు ప్రభు వారు అంటే ఏమిటనేది కొన్ని విషయాలైనా తెలుసుకుంటే బాగుంటుంది. యేసు ప్రభు వారి గురించి కొంత అవగాహన మనకు ఉంటే బాగుంటుంది అనే ఒక విషయాన్ని ఈ పూట మీకు ఈ క్రిస్మస్ సందేశంలో యేసు ప్రభు వారి గురించి మనం ఇదంతా అధ్యయన పూర్వకంగా జరుగుతున్నటువంటి మన ఈ ప్రతిరోజు అధ్యాయాలు బడిది. ఈ క్రిస్మస్ సందేశంలో నేను కూడా యేసు ప్రభు వారు యొక్క గురించినటువంటి స్టడీ, అసలు ఏ అధ్యాయంలో ఉంది, ఎన్ని అధ్యాయాల్లో ఈయన గురించి రాస్తుంది అనేది ఒక స్టడీని మీకు ఒక ప్రత్యేకంగా అందిస్తాను. కొన్ని విషయాలు కొంత సమాచారాన్ని తెలియజేస్తూ ఒక స్టడీ లాగా మీకు అందిస్తాను. మిగతా వాళ్ళందరూ కూడా జనరల్ గా క్రిస్మస్ వాక్యాలే చెప్తారు. నేను కూడా ఈరోజు దేవుని పోలికలో నరుని పోలికలో దేవుడు అనే టైటిల్ తో వాక్యం చెప్పాలి. కానీ ప్రభు ప్రేరేపించి స్టడీ కాబట్టి ఇది అసలు యేసు ప్రభు వారి జనాన్ని గురించి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఏంటది, దాని గురించి ఎలాగో స్టడీ. అంటే యేసు ప్రభు వారినైనా యేసు ప్రభు వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
ఎప్పుడైతే గొర్రెల కాపర్లు యేసును చూడాలనే ఆశతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారో, మనం కూడా యేసు క్రీస్తు క్రిస్మస్ చేసేటప్పుడు క్రీస్తు మిస్ అయిపోయి, క్రీస్తు లేని క్రిస్మస్ లా కాకుండా యేసు ప్రభు వారి గురించి అయినా అంటే అసలు ఇప్పుడు మనం చేసే పర్పస్ ఏంటంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారనేది అనేకులకు తెలియచేయాలి. కాబట్టి అసలు ఆయన్ని పక్కన పెట్టి మిగతా చాలా కార్యక్రమాలు జరిగిపోతుంటాయి. అలా కాకుండా మనం వాక్యానుసారంగా వాళ్ళు ఎలా యేసును చూడాలనుకున్నారు, మనం కూడా యేసు క్రీస్తు వారిని చూపించాలంటే యేసు క్రీస్తు వారి గురించి మనం కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ముందుగా యేసు క్రీస్తు వారి గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మీ అందరికి తెలిసిన విషయాలే, కానీ బేసిక్ గా కొన్ని మనం రిపోర్ట్ నేర్చుకుంటే బాగుంటుందండి. యేసు క్రీస్తు యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడని. యేసు క్రీస్తు అనే పదం యేసు క్రీస్తు వారి గురించి మనం ఆలోచన చేస్తే పాత నిబంధనలు ఆయన గురించి ఇంచుమించు 456 ప్రవచనాలు చెప్పబడి ఉన్నాయి. తర్వాత యేసుక్రీస్తు వారి గోత్రం యోధా గోత్రం, యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులు యోసేపు మరియ, యేసుక్రీస్తు వారి సహోదరులు యాకోబు, యోసేపు, సీమోను, యోధా అనేటువంటి వ్యక్తులు కనపడతారు. యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో జన్మించారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు. యేసుక్రీస్తు వారి కాలం క్రీస్తు పూర్వం 4వ సంవత్సరం నుంచి క్రీస్తు యొక్క 30వ సంవత్సరం వరకు ఆయన కాలం కొనసాగింది. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులు. యేసుక్రీస్తు వారి భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించిన జీవిత కాలము మనకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆయన విషయాలన్నీ కూడా ఈ 33.5 సంవత్సరాల బైబిల్లోని ఒక 4 సువార్తల్లో ప్రత్యేకించి రాయబడి ఉంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో రాయబడి ఉంది. ఈ 4 సువార్తల్లో మొత్తం 89 అధ్యాయాలు ఉంటాయి. ఈ 89 అధ్యాయాల్లో 4 అధ్యాయాలు యేసుక్రీస్తు వారి జననాన్ని గురించి ప్రత్యేకించి చెప్తూ ఉంది. ఈ 89 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారి జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే దీనిలో ఆయన జననం గురించి 4 అధ్యాయాలు తెలియజేస్తుంటాయి. ఆయన బాల్యం బాప్తిసం వరకు 2 అధ్యాయాలు తెలియజేస్తుంటాయి. ఆయన పరిచర్య గురించి 58 అధ్యాయాలు తెలియజేస్తుంటాయి. ఆయన శిలువ మరణ పునరుద్ధానం గురించి 27 అధ్యాయాలు తెలియజేస్తుంటాయి. ఇలాగా ఈ 4 సువార్తల్లో 89 అధ్యాయాల్లోని ఆయన జీవితాన్ని గురించి, జననం గురించి 4 అధ్యాయాలు, బాల్య బాప్తిసం గురించి 2 అధ్యాయాలు, ఆయన పరిచర్య గురించి 58 అధ్యాయాలు, ఆయన శిలువ మరణ పునరుద్ధానం గురించి 27 అధ్యాయాలు తెలియజేస్తాయి. అయితే ఈ శిలువ మరణ పునరుద్ధానం గురించి తెలియజేసే విషయంలో ఆయన చివరి వారు భూమి మీద ఉన్నటువంటి దాని ఒక్క సంగతిని గురించి 13 అధ్యాయాలు ప్రత్యేకించి తెలియజేస్తుంది. ఇంకా యేసు ప్రభు వారి గురించి, ఆయన గురించి మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే ఈ 4 సువార్తల్లో ఇంచుమించు ఈ 4 సువార్తలు 89 అధ్యాయాల్లో 3779 వచనాలు ఉన్నాయి. 89 అధ్యాయాలు 3779 వచనాలు ఉన్నాయి. ఈ 3770 వచనాల్లోని ఈ 4 సువార్తల్లో కూడా ఆయన పలికిన వచనాలు 1938 వచనాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి స్వయంగా పలికి మనకు కొన్ని బైబిల్లో రెడ్ మార్క్ కనిపిస్తూ ఉంటాయి కదా, అవి ఇంచుమించు 1938 వచనాలు ఉన్నాయి. 3779 వచనాలు మనకుంటే అందులో యేసు ప్రభు వారు 1938 వచనాలు పలికినట్లుగా మనకు కనిపిస్తుంటాయి. మత్తయి సువార్తలు 644, మార్కు సువార్తలు 289, లూకా సువార్తలు 586, యోహాను సువార్తలు 419 వచనాలు. ఇంచుమించు ఆయన ఈ 4 సువార్తలు ప్రత్యేకంగా మాట్లాడినట్టుగా మనకు ప్రత్యేకించి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా యేసు ప్రభు వారి గురించి మనం నేర్చుకునే విషయాలు ఏంటంటే ఆయన జననం గురించి 4 అధ్యాయాల్లో మనకు ప్రత్యేకించి కనపడుతుంటుంది. ఈ 4 అధ్యాయాల్లో 180 వచనాలు ఉన్నాయి. ఈ 180 వచనాల్లో యేసుక్రీస్తు వారి జననం గురించి మనకు ప్రత్యేక కనిపిస్తుంది. మత్తయి సువార్త 1-2 అధ్యాయాల్లో 48 వచనాలు, లూకా సువార్త 1-2 అధ్యాయాల్లో 32 వచనాలు మనకు కనిపిస్తుంటాయి. మత్తయి సువార్త 1-2, లూకా సువార్త 1-2 ఈ 4 అధ్యాయాల్లో ఆయన జననం గురించి ప్రత్యేకించి రాయబడడం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ఒకసారి యేసుక్రీస్తు వారి గురించి పరిశీలన చేస్తే యేసు అనే పదము హెబ్రీ భాషలోని యెహోషువ అనే పదం నుండి పుట్టింది. సాధారణ యూదులు ఎప్పుడు కూడా యెహోషువ అనే ఆ పేరుకి అర్థం వచ్చే పేర్లు ఎక్కువ పెడుతుంటారు. హెబ్రీ భాషలో యెహోషువ అనే పదం నుండి పుట్టింది. పేరుకి అర్థం యెహోవా రక్షకుడు
అందుకని ఆయన గురించి, కాబట్టి ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించిన కనుక యేసు అని పేరు పెట్టాలి అని దేవదూత తెలియజేసినట్లుగానే మత్తయి సువార్త 1:21 ఆయన రక్షించే రక్షకుడు కాబట్టి ఆయనకి యేసు అనే పేరు పెట్టడం మనం చూస్తాం. ఇంకా ఈయన జననాన్ని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాం. యేసుక్రీస్తు వారి జననంలో 5 ఆచారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యూదుల ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన కూడా దేవాలయం తీసుకువెళ్ళడం, సున్నతి చేయించడం, అక్కడ ఇవ్వాల్సినటువంటి మొత్తం 5 ఆచారాలు ఆయన జననంలో కనిపిస్తాయి. యేసుక్రీస్తు వారి జననంలో 5 స్త్రీలు ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంటారు. యేసుక్రీస్తు వారు జన్మం లేదంటే ఆయన వంశావల్లో 5 స్త్రీలు ప్రత్యేకంగా కనిపిస్తుంటారు. ఆయన జన్మంలో ఇంచుమించు 10 మంది ప్రత్యేకమైన వ్యక్తులు కనిపిస్తారు. 5 ఆచారాలు, వంశావళ 5 స్త్రీలు, ఆయన జన్మంలో ప్రత్యేకమైన వ్యక్తులు 10 మంది కనిపిస్తారు. ఆ 10 మంది గురించి మనం చాలా సార్లు అన్ని విషయాలు ఏంటో యోసేపు, మరియా, ఎలిజబెత్, జకరియా మనం వాళ్ళ గురించి వింటూ ఉంటాం. తర్వాత యేసుక్రీస్తు వారి జన్మాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈ 180 వచనాల్లో ఏదైతే ఉందో ఇందులో కనిపించే 180 వచనాల్లో కనిపించే యేసుక్రీస్తు వారి జననంలో ఎక్కువగా కనిపించే ఒక 2 విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఆయన జననంలో కనిపించే 2 కుటుంబాలు ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంటాయి. ఒకటి యోసేపు మరియల కుటుంబం, జకరియా ఎలిజబెత్ల కుటుంబం, 2 కుటుంబాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆయన జన్మంలో యోసేపు కనిపించిన 2 సార్లు దేవదూత యోసేపు కనిపించడం మనం చూస్తాం. ఒకసారి చేర్చుకోమని చెప్తే, ఒకసారి మైగుప్తుకు వెళ్ళిపో అని చెప్తుంది. దేవదూత యోసేపుకి 2 సార్లు కనిపించి చూస్తాం. ఆయన దర్శించి పూజించడానికి వచ్చిన ఒక 2 గుంపులు మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. ఎవరు అని అంటే గొర్రెల కాపరుల గుంపు ఒకటి కనిపిస్తుంది, జ్ఞానుల గుంపు ఒకటి కనిపిస్తుంది. ఎందుకు గొర్రెల కాపరులకి జ్ఞానులకి దేవుడు అవకాశం ఇచ్చారని అంటే ప్రభు ఎందుకు వారికి అవకాశం ఇచ్చారని అంటే, జ్ఞానులు అంటే అజ్ఞానుల కోసం యేసుక్రీస్తు వారు వచ్చారు ఈ భూమి మీదకి. జ్ఞానం లేక అజ్ఞానులు నశించిపోతున్న, జ్ఞానం లేని వారి కొరకు, అజ్ఞానుల కొరకు ఈ భూమి మీదకి వచ్చారు యేసు ప్రభు అనే ఒక సాదృశ్యం తెలియజేయడం కొరకు గొర్రెల కాపురుల్ని దేవుడు ఎంపిక చేసుకుని వారికి ఆ శుభవార్తను తెలియజేసి యేసు ప్రభు వారి దగ్గరికి వారిని రప్పించడం కొరకు దేవదూతని చెప్పి యేసు ప్రభు వారిని దర్శించడానికి అవకాశం ఇచ్చింది. అంటే యేసు ప్రభు ఎవరి కోసం వచ్చారో ఆయన ఒక సంగతి జ్ఞానులు, గొర్రెల కాపుల నుంచి మనం నేర్చుకోవాలి. గొర్రెల కాపుల గుంపు నుంచి. రెండోది జ్ఞానుల గుంపు. వీళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలంటే, ఎంత జ్ఞాని అయినా యేసు పాదాల దగ్గరికి రావాలి. ఎవరి కోసం యేసు ప్రభు వచ్చారని అంటే, జ్ఞానం లేని వారి కొరకు యేసు ప్రభు వచ్చారు. అలాంటి వాళ్ళ కొరకు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. రెండో గుంపు జ్ఞానుల గుంపు. వీళ్ళు ఏంటంటే, ఎవరైనా ఎంత జ్ఞానులైనా సరే యేసు పాదాల దగ్గరికి రావాలి. యేసే మార్గము, ఆయన మార్గం దాటి ఏ జ్ఞాని పరలోక రాజ్యం వెళ్ళలేదు. ఆయన మార్గం కాదని ఎవరో కూడా పరలోక రాజ్యం వెళ్ళడానికి అవకాశం లేదు. ఎలాంటి వాళ్ళైనా యేసు ప్రభు దగ్గర, ఎంతటి జ్ఞానులైనా ఆయన వద్దకు రావాలి. జ్ఞానులు సైతం ఆయన వద్దకు రావాలి. అంటే ఆయన ఎవరి కోసం వచ్చారో, ఆయన దగ్గరికి ఎవరు రావాలో అనే ఈ 2 విషయాలు వీళ్ళ యేసు ప్రభు దగ్గర, ఈ 2 గుంపులు యేసు ప్రభుని దర్శించడంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఎలాంటి వాళ్ళ కొరకు యేసు ప్రభు వచ్చారు, ఎలాంటి వాడైనా యేసు ప్రభు దగ్గరికి రావాలని ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉంటాను. సరే, ముందు వెళ్ళిపోతాం. ఇంకా ఆయనకు దేవదూతుల పేర్లు తెలియజేస్తుంటారు. నేను యేసుక్రీస్తు వారు జనన విషయంలో ఉన్న ఒక 2 విషయాలు మీకు తెలియజేస్తూ వస్తాను. మొట్టమొదటిగా ఆయన జన్మంలో 2 కుటుంబాలు కనిపిస్తాయి. యేసేపు దేవదూత 2 సార్లు చెప్తూ కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారిని దర్శించిన గుంపులు 2 మనకు కనిపిస్తాయి. తర్వాత దేవదూతలు యేసు ప్రభు వారి పేరు గురించి 2 పేర్లు పెట్టడం, యేసు ఇమ్మానుయేలు అనే పేర్లు తెలియజేయడం చూస్తూ ఉంటాం మనం. తర్వాత ఆయన జన్మ విషయంలో ప్రకటించే 2 ఆజ్ఞలు, ఆయన జన్మించేటప్పుడు 2 ఆజ్ఞలు జారీ చేయడం చూస్తుంటాం జనాభా లెక్కల కోసం. తర్వాత హీరోజు 2 సంవత్సరాల పిల్లల వయసున్న వాళ్ళని చంపేయమని 2 సార్లు ఆ ఆజ్ఞను జారీ చేయడం అనేది మనం చూస్తుంటాం. తర్వాత ఆయన కొరకు ఎదురు చూడటం, ఆయన పుట్టినప్పుడు ఆయన కొరకు ఎదురు చూసే వ్యక్తులు, ఒక 2 వ్యక్తులు ప్రత్యేకంగా కనిపిస్తారు, సిమియోను, అన్న అనేటువంటి వ్యక్తులు. తర్వాత యేసయ్య గర్భంలో ఉన్నప్పుడే
ఇద్దరు ప్రవచించడం ప్రత్యేకంగా మనకు కనిపిస్తారు. మరియా ఎలిజబెత్ వారి ఇద్దరు కూడా ప్రవచించడం మనకు కనిపిస్తూ ఉంటారు అనమాట. ఈ తర్వాత యేసుక్రీస్తు ఎదటంలో జ్ఞానులకి నక్షత్రం ప్రత్యేకంగా 2 సార్లు కనిపిస్తూ ఉంటుంది. ఒకటే వారి ప్రాంతంలో బయలుదేరినప్పుడు ఆ నక్షత్రం పట్టుకుని వచ్చేస్తారు. తర్వాత రాజు దగ్గరికి వచ్చేసినప్పుడు మళ్ళా రాజు దగ్గరికి వెళ్లకుండా వారు వెళ్ళిపోమన్నప్పుడు కూడా చెప్పేటప్పుడు బెత్లెహేంలో ఒకసారి కనిపిస్తుంది. తర్వాత యేసుక్రీస్తు వారి జన్మంలోని 2 హేరోదులు మనకు కనిపిస్తుంటారు. ఒకటి పెద్ద హేరోదు, మహా హేరోదు చనిపోతాడు. తర్వాత చనిపోయిన తర్వాత కొడుకు హేరోదు అతను పరిపాలనలోకి వస్తాడు అనమాట. తర్వాత యేసుక్రీస్తు వారి జన్మంలో ఆ యొక్క జ్ఞానులు నడిపించినటువంటి మనకి నడిపించడానికి కొన్ని దారులు, జ్ఞానులు రావడానికి కానీ లేకపోతే ఎవరైనా ప్రభు దగ్గర రావడానికి కానీ అక్కడ 2 దారులు ప్రత్యేకంగా మనకు కనిపిస్తాయి. ఒకటి తార చూపించిన దారి ద్వారా రావడం, రెండోది దేవదూతలు చూపించిన దారి ద్వారా రావడం అనేది ఆ మార్గం ద్వారా రావడం అనేది మనం చూస్తుంటాం. ఈ విధంగా యేసుక్రీస్తు వారి వంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యేసుక్రీస్తు వారి జన్మాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 2 విషయాలుగా మనం ఈ సంగతులను గుర్తుపెట్టుకోవచ్చు. సరే, ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే అసలు ఈ 180 వచనాలు యేసుక్రీస్తు వారి గురించి తెలియజేసే 2 అధ్యాయాలు 180 వచనాలు మనం దాన్ని ఆలోచన చేస్తే ఈ 180 వచనాల నుంచి ఒక 12 భాగాలుగా వీటిని చేసుకుని మనం ధ్యానం చేసుకోవచ్చు. 12 భాగాలుగా మనం చేసుకుని వీటిని ధ్యానం చేసుకోవచ్చు. వీటి గురించి కొన్ని విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఓకే, ఈ 180 వచనాలు యేసుక్రీస్తు వారి జన్మాన్ని గురించి మనం 4 అధ్యాయాల్లోని 180 వచనాల గురించి మనం నేర్చుకోవచ్చని చెప్పాము. ఈ 180 వచనాలు కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే ఒక 12 విషయాలు మనం చూస్తే ఇలా రాయబడింది. యేసుక్రీస్తు వారి చరిత్రలో యేసుక్రీస్తు వారి జననం ప్రవచన పూర్వకమైనటువంటి జననం. సత్యంలో యేసుక్రీస్తు వారి జననం పరిశుద్ధమైన జననం. తూర్పు దేశ జ్ఞానులు రాక అక్కడ కలవరాన్ని కలిగించడం మనం చూస్తూ ఉంటాం. ఐగుప్తు దేశానికి వెళ్ళుట ప్రవచన నెరవేర్పు, ఐగుప్తు కుమారుడు యేసుక్రీస్తు వారు పిలువబడడం చూస్తాం. పిల్లల సంహరణ ప్రవచన నెరవేర్పు చూస్తుంటాం. నజరేతుకు తిరిగి రావడం, నజరేతు వాడుగా పిలువబడడం చూస్తుంటాం. మరియా గాబ్రియల్ మధ్య సంభాషణ. అంటే మీకు ఈ 180 వచనాల గురించి ఒక 12 విషయాలు తెలియజేస్తున్నాను. అందులో 7వ విషయం ఏంటంటే, ఇక్కడ లోకాసు వార్తకు వచ్చేస్తే ఇక్కడి నుంచి లోకాసు వార్తను బట్టి 7వ విషయం కలిసి మరియా గాబ్రియల్ మధ్య సంభాషణ, ధైర్యపరచడం, మరియా ఎలిజబెత్లు ప్రవచన వాక్కులు, ప్రజా సంఖ్య, ప్రభు పరుండబెట్టుట, గొర్రెల కాపుర్లు దేవాలయంలో యేసుని దర్శించటం మనం చూస్తుంటాం. శిశుసున్నతి, ఆచార్య కార్యక్రమాలు, ప్రవక్తల ప్రశంసలు, ప్రవచనం నెరవేర్పు చూస్తుంటాం. బాలుడు జ్ఞానంతో నడుచుట, దేవాలయం బోధించుట. లూకాసు వార్త 2వ అధ్యాయం 40 నుంచి 52 వచనాలకు వచ్చేటప్పటికి ఈ విషయాలన్నీ మనకు కనిపిస్తాయి. ఈ విధంగా ఈ 12 విషయాలు యేసుక్రీస్తు వారి జననం యొక్క విశేషాలు మనకు ప్రత్యేకంగా తెలియజేస్తుంటాయి. యేసుక్రీస్తు వారి జననం యొక్క విశేషాల గురించి మనకు ప్రత్యేకంగా తెలియజేస్తుంటాం. ఈ కొన్ని విషయాలైనా మనం యేసుక్రీస్తు వారి జననం అనగానే మనకి కొన్ని విషయాలైన యేసుక్రీస్తు వారి గురించిన విషయాలు, ఆయన ప్రస్తావన ఏ అధ్యాయాలలో ఏ అంశాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు నేర్చుకుంటారని ఈ యొక్క ఇన్ఫర్మేషన్, ఈ యొక్క సమాచారాన్ని తెలియజేశాను. ఒక మాట మనం చదువుకుని ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి ఒక మాట మనం చదువుకుని ఈ సమయాన్ని అధ్యక్షుల వరకు అర్పణ చేస్తాం. అసలు యేసుక్రీస్తు వారు మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు మనిషి పోలికగా పుట్టడం అనేటువంటి ఒక విషయాన్ని, మనిషి పోలికగా పుట్టడం అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మనిషి దేవుని పోలికలో పుట్టాడు కానీ యేసు ప్రభు మనిషి పోలికలో పుట్టడం అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి. ఎందుకని పరమాత్ముడే నరుల పోలికలో పుట్టడం, యేసు ప్రభు వారు నరుని పోలికలో పుట్టడం అనేది దేని కొరకు, ఎందుకు
అని ఆలోచన చేస్తే అసలు ఆది కాండంలో మనము చదువుకున్నట్లయితే 1వ అధ్యాయంలోని ఆది కాండంలో మనం చదువుకుంటే 1వ అధ్యాయంలో దేవుడు మన పోలికలో మన స్వరూపమందు మరను చేద్దాము అని దేవుని పోలికలో చేయబడినటువంటి మనిషి, దేవుని పోలికలో నిర్మించబడినటువంటి మనిషి ఆ పోలికను కోల్పోయి, ఎప్పుడైతే ఆ పోలికను కోల్పోయాడో ఆ కోల్పోయినటువంటి సారూప్యము మరలా మనిషికి కలగజేయడం కొరకు యేసు ప్రభు వారు మనిషి పోలికగా పుట్టమని చూస్తుంటాం. దేవుని పోలికలు ఉండినటువంటి మానవుడు దేవుని పోలికను కోల్పోయి ఎప్పుడైతే దేవుని పోలికను కోల్పోయాడో ఆ కోల్పోయినటువంటి ఆ పోలికను మరలా దేవుడు అతనికి అనుగ్రహించడం కొరకు, మరలా మానవునికి అనుగ్రహించడం కొరకు ఆయనే మనిషి పోలికగా పుట్టి మరలా మనిషికి ఆ అవకాశాన్ని కలిగించడం అనేది చాలా గొప్ప సంగతి. పిల్లరా, యేసు ప్రభు వారి జననం అనగానే మనం చాలా విషయాలు గుర్తుపెట్టుకుంటాం, కానీ ఇంకా యేసు ప్రభు వారు ఆ జన్మించిన పరిస్థితులన్నీ గుర్తుపెట్టుకుంటాం, కానీ అసలు యేసు ప్రభు వారు మనిషి పోలికగా ఎందుకుని పుట్టారు ఎప్పుడన్నా మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. ఆయన ఉద్దేశము మనిషి పోలికగా పుట్టడానికి ఆయన ఉద్దేశాన్ని ఎప్పుడైతే మనం నేర్చుకోగలుగుతామో మనం నేర్చుకోవాలి తప్పకుండా. ఎందుకంటే రాకడ సమయంలో మరొకసారి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఆయన రాకడ రాకపోతుంది. మరొకసారి వచ్చినప్పుడు మనమందరము ఆయనతో ఎత్తబడి మనమందరం కూడా ఆయన రాజ్యంలో ఉండాలి అని అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి ఎందుకని మానవ పోలికగా ధరించి వచ్చారు అది తెలుసుకున్నప్పుడే మనం కూడా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడే మనం కూడా ఆయన రాజ్యంలోకి రాకడానికి మనం ఏర్పడుతుంటాం. ఆది కాండంలో మనం ఒకసారి ఆ విషయాన్ని చదువుకుంటే 1వ అధ్యాయం 26-27 వచనాల్లోని అక్కడ దేవుని పోలికలు ఉన్నటువంటి ఆదాముకి కొన్ని విషయాలు దేవుడు అప్పగించారు. 1 అధికారాన్ని అప్పగించారు, 2 ఆశీర్వాదాన్ని ఇచ్చారు, 3 కష్టపడకుండా ఆహారాన్ని ఇచ్చారు. అధికారం, ఆశీర్వాదం, ఆహారం అనేది పోలికలో నిర్మించిన తర్వాత వారికి పిలికిగా ఉండు, తర్వాత నువ్వు ఫలించాలి, ఆశీర్వదించబడాలి, తర్వాత ఇది ఆహార పండ్లను తిను అక్కడ రాయబడి ఉంటది. అవన్నీ చదువుకుంటూ 3 విషయాలు అక్కడ మనకి కనబడుతుంటాయి: అధికారం, ఆశీర్వాదం, ఆహారం. తన పోలికలో దేవుడు మానవుని చేసుకుని ఏమి ఆ పోలిక అని అంటే ఆ పోలికలో అధికారం ఉంది. దేవుని కుమారుడుగా ఉండే అధికారం, శరీరాన్ని ధరించుకుని ఆయన కుమార్తెగా ఉంటూ ఆయనతో మాట్లాడుతూ ఏదైనా తోటలో ఆయన సంచరిస్తున్నప్పుడు ఆయనతో సహవాసం చేస్తూ దేవుని పిల్లలుగా ఉండే అధికారాన్ని, దేవుని కుమారులుగా ఉండే అధికారాన్ని, మహిమ శరీరాన్ని ధరించుకుని ఆ అధికారం కలిగిన వ్యక్తులుగా ఆ రోజు ఏదైనా తోటలో నిలిచారు ఆది దంపతులు. అయితే అదే పరిస్థితిలో ఆశీర్వదించబడిన వ్యక్తులుగా సర్వం మీద వారే ఆశీర్వాదం, పంటాది, ఫలమాలది, భూమాలది, అన్ని సమృద్ధిగా అన్నిటి సమృద్ధిగా ఆశీర్వాదంతో నింపబడినటువంటి వ్యక్తులుగా ఆ రోజు. తర్వాత ఆహారానికి కష్టపడాలి లేదా ఆహారం ఇది అనేది ఏం లేదు. దేవుడు అన్ని ఫలాలను ఇచ్చారు, చక్కగా తినడానికి అన్ని ఇచ్చారు. ఏమంటే ఆకలి దప్పిలకి లేని రాజ్యం, అంటే ఆకలి కొరకు దప్పిక కొరకు భూమి మీద ప్రయాసపడతాం ఆయన రాజ్యం అలాంటిది ఏమి ఉండదు. ఏదైనా కూడా ఇక్కడ ప్రయాసపడవలసినటువంటి అవసరం ఏం లేకుండా ఆయనే ఆహారం ఇచ్చారు, అన్ని ఇచ్చారు, అధికారం ఇచ్చారు, ఆశీర్వాదం ఇచ్చారు, ఆహారం ఇచ్చారు. తన పోలికలో మానవుని చేసుకున్నప్పుడు దేవుడు ఇవన్నీ అనుగ్రహించారు. ఎప్పుడైతే ఆ పోలికను పోగొట్టుకున్నారో, మహిమ పోలికను పోగొట్టుకున్నాడో మానవుడు, పాపం చేయడం వల్ల అధికారాన్ని కోల్పోయాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, కష్టపడి ఆహారాన్ని సంపాదించుకుని తినవలసినటువంటి ఆ యొక్క ఆహార విషయంలో కూడా కోల్పోవడం మనం చూస్తుంది. ఆ మహిమ, ఆ అధికారాన్ని, పిల్లలుగా ఉండే అధికారాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో, దేవుని బిడ్డగా ఉండే అధికారం ఎప్పుడైతే కోల్పోయాడో, ఆ మహిమ శరీరాన్ని కప్పబడినటువంటి ఆ మహిమత్వాన్ని ఎప్పుడైతే
ఉన్న ఆ మహిమత్వాన్ని ఎప్పుడైతే మానవుడు కోల్పోయాడో ఏమండి, ఆ కోల్పోయిన దాని కొరకు నిజంగా ఈరోజు దేవుని స్వారూప్యంలోకి ఆ స్వారూప్యంలో ఉండవలసినటువంటి మనము ఉండకుండా జీవించడం ద్వారా దేవుడు అనేక సార్లు మన విషయమే బాధపడుతూ ఉంటుంటారు. ఏమండి, ఆదికాండం 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఆదాము తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు చేతును కనడం మనం చూస్తూ ఉంటాం. దేవుని పోలికలో నిర్మించబడినటువంటి మనిషి దేవుని పోలికను కోల్పోయి ఆదాము పోలికలో మానవుడు నిర్మించబడి మానవుని పుట్టడం, అదే పోలికను మనం అందరం ఏమండి మనిషి పోలికలుగానే ఇప్పుడు దాకా మనం ఉండడం చూస్తాం. ఏ పోలిక అయితే కోల్పోయాడో, ఏ స్వరూప్యం అయితే కోల్పోయాడో, ఏ అధికారాన్ని కోల్పోయాడో, ఆశీర్వాదాన్ని కోల్పోయాడో, దేవుడి దగ్గర ఉండే స్థానాన్ని కోల్పోయాడు, దేవుడి దగ్గర ఆ పరిస్థితిని కోల్పోయాడు మానవుడు. తిరిగి మరలా మానవుడిగా ఇవ్వడానికి ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు ఏమండి మనిషి పోలికగా రావడం మనం చూస్తూ ఉంటాం. మనిషి పోలిక పిలిపిలికి రాసిన పత్రికలు మనం చదువుకుంటే అక్కడ 2వ అధ్యాయంలోని కొన్ని విషయాలు చక్కగా రాయబడి ఉంటాయి. 2వ అధ్యాయంలో కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి. ఆయన మనిషి పోలికగా వచ్చినటువంటి సందర్భాన్ని అక్కడ మనం చదువుకుంటే, ఎందుకని యేసు ప్రభు వారు ఇక్కడ మనం 7వ వచనంలో ఒకసారి చదువుదాం. 6వ వచనంలోని ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, చూడండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా, ఆయన సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. దేవుడిచ్చిన ఏ పోలికను మనిషి కోల్పోయాడు. యేసుక్రీస్తు వారు మనిషిలో ఏ పోలికను బట్టి ఈ భూమి మీదకి వచ్చారు. మనం ఏ పోలికను కోల్పోయాం దేవుడి నుంచి. యేసుక్రీస్తు వారు మనలో ఉన్న ఏ పోలిక ద్వారా ఈ భూమి మీదకి వచ్చారు అనేది మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు ఏ పోలిక చెప్పిన మనిషిలో ఉన్న ఏ పోలికను బట్టి, మనుషుల పోలికలు అని ఇక్కడ రాయబడిన దాంట్లో ఏ పోలికను బట్టి, మనిషిలో ఉన్న ఏ పోలికను బట్టి దేవుడు ఈ భూమి మీదకి ప్రత్యక్షమయ్యారు, భూమి మీదకి వచ్చారు అని అంటే ఇక్కడ రాయబడింది, ఆకారమందు. మనిషికి ఏ ఆకారం ఉంటుందో ఆ ఆకారం అనే పోలికలో మనిషి ఆకారంలో యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. అదే చక్కని మాట ఇక్కడ రాయబడింది, ఆకారమందు మనుషుడుగా కనబడి. మనలో ఉన్న ఏ పోలిక, మనకున్న పోలికలు మనకున్నటువంటి విధానాలు బట్టి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారంటే కాదు. యేసు ప్రభు వారు దేవుని కుమారుడు. అందుకని ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉంది, దేవునితో సమానంగా ఉండటకు విడిచిపెట్టకూడదు భాగ్యం అని తెలుసుకుని ఏ పోలికతో, మనిషి యొక్క ఏ పోలికతో ఈ భూమి మీదకి వచ్చారంటే ఆకారం అనేటువంటి స్ట్రక్చర్ ఏదైతే మనకు ఒక ఆకారం మనిషికి మనకు దేవుడు ఈ రూపం ఉందో, ఈ రూపంతో యేసు ప్రభు వారు మనిషి రూపంతో ఆకారంతో ఈ భూమి మీదకి వచ్చారు. అందుకనే 4 సువార్తలు యేసు ప్రభు వారిని భక్తులు 4 రకాల సందర్భాలు చూపిస్తుంటారు. మత్తయ్య గారు అయితే ఒక రాజుగా చూపించారు, మార్క్ గారు అయితే ఒక మంచి పరిచారకుడు సేవకుడిగా చూపించారు, లోకా గారు అయితే మనిషి కుమారుడుగా, దేవుడు మనిషి కుమారుడుగా చూపించారు. కానీ యోహాను గారు అయితే దేవుని కుమారుడుగా చూపించారు. 4 వ్యక్తులు యేసు ప్రభువుని 4 రకాలుగా వర్ణిస్తూ వచ్చారు. ఈయన ఎవరు? దేవుని కుమారుడు. కానీ భూమి మీదకి ఎలాగొచ్చాడు? మనుషుని ఆకారం ధరించుకుని వచ్చారు. ఆయన ఏం చేశాడు? సేవ చేశారు, దాన్ని మార్పుగా చూపించారు. ఆయన స్థానం ఏంటి? ఆయన ఒక రాజుగా ఎలా వచ్చాడు ఈ భూమి మీద కంటే? ఒక రాజుగా వచ్చారు. ఏమండి, పరిచర్య చేశాడు, మనిషిగా ఉన్నారు. ఏమండి, తర్వాత మహిమ కలిగిన దేవుని కుమారుడుగా ఉన్నారు అని ఒక సత్యాన్ని 4 సువార్తలు మనకు కనిపిస్తుంది. మన ఆకారం, యేసు ప్రభు వారు మన ఆకారాన్ని పోలి, ఆకారపు పోలికను బట్టి ఈ భూమి మీదకి రావడం మనం చూస్తూ ఉంటాం. ఆయన కూడా మనలాంటి వాడేనండి, యేసు ప్రభు వారు కూడా మనలాంటి వాళ్ళేనండి, యేసు ప్రభు కూడా మనతో సమానమేనండి. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చింది మన ఆకారాన్ని బట్టి వచ్చారు. కొంతమంది యేసు ప్రభు వారు
ఏమండి ఆ రోజు నుంచి ఆదాము రక్తం యేసు ప్రభులోనే ఉందండి. ఏమండి ఒక్క ఆకారం మాత్రమే యేసు ప్రభు మన కలిగి ఉన్నారు కానీ, ఈ ఆకారమే కలిగి ఉన్నారు కానీ ఆదాము రక్తం కలిగి లేదు. పాప విమోచన